అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మల్టీ మిల్లెట్ స్వీట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. పిల్లలు పెద్దవాళ్ళు తప్పకుండా రోజు ఒక్క స్వీట్ ముక్కైనా తిన్నారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముందుగా అయితే ఈ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు బెల్లం తీసుకోండి అండ్ ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం అంతా లిక్విడ్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇక ఈ బెల్లం వాటర్ని కాస్త చల్లారనివ్వండి, పక్కన పెట్టేసుకొని. ఈలోపు నేను ప్రిపేర్ చేస్తుంది మల్టీ మిల్లెట్తో స్వీట్ అన్నాను కదా, ఈ మిల్లెట్ మాల్ట్తో చేస్తున్నాను. ఇది 24 రకాల సిరిధాన్యాలతో ప్రిపేర్ చేసిన పౌడర్. ఇది మామూలుగా అయితే మాల్ట్ లాగా అంటే జావలాగా రోజు కాచుకొని తాగుతూ ఉంటాము. కానీ రోజు అలా కుదరినప్పుడు ఇలా స్వీట్ లాగా చేసినా సరే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 240 అలా ఉంటుంది. పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కనుక కాల్ చేసినా సరే వాట్సాప్ చేసినా సరే వీళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వసుంధర హౌస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఇవైతే తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత ఇక రెండో ప్యాకెట్ మళ్ళీ తెప్పించి ఇలా నేను స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఆన్లైన్లో ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు. తప్పకుండా మీరు కూడా ఈ సిరిధాన్య అమృతం అయితే తీసుకొని ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకొని చూడండి. 1 కప్పు ఈ పౌడర్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులోనే చిన్నది 200 గ్రామ్స్ పౌడర్ అయితే 123 రూపీస్ అలా పడుతుంది. ఇక వడకట్టుకున్న బెల్లం వాటర్ని అయితే ప్యాన్లోకి తీసుకొని ఇందులోనే 1 కప్పు మల్టీ మిల్లెట్ పౌడర్ మాల్ట్ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకోండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు ఈ పౌడర్ అయితే సరిపోతుంది. మొత్తం బాగా కలిసేంత వరకు ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. బెల్లం వాటర్ కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ వేసుకొని కలుపుకున్నారంటే ఇలా ఉండలు కట్టకుండా చక్కగా బాగా కలుస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి కలుపుతూ సిమ్లో ఉంచుకొని స్టవ్ని ఉడికించుకోవాలి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు. మధ్యలో ఒక 2 లేదా 1 స్పూన్ అయినా సరే నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. నెమ్మదిగా వేడొచ్చే కొంది ఈ స్వీట్ అంతా దగ్గరగా అయిపోతుంది పాకంలో ఉడికి. చూసారు కదా, ఆల్మోస్ట్ కాస్త దగ్గరగా అయిపోయింది. ఇలా ఇదంతా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత మరొక 2 స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకుంటూ స్వీట్ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ ఈ పౌడర్ అనేది రోస్టెడే కాబట్టి నేను ముందుగా ఫ్రై ఏమీ చేయలేదు, డైరెక్ట్గా బెల్లం వాటర్లో కలిపేశాను కదా. విడిగా పౌడర్ మీరు డ్రైగా పట్టించుకున్నదైతే కొంచెం వేయించుకొని ఆ తర్వాత బెల్లం వాటర్లో కలుపుకుంటే బాగుంటుంది. ఇక ఇలా ఇదంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు లేదా 1/4 కప్పు దాకా పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్వీట్ మొత్తంలో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ముందే పాలు వేశారంటే బెల్లం కాబట్టి విరిగిపోతాయి. సో ఇలా స్వీట్ కాస్త ఉడికి దగ్గరగా అయిన తర్వాత పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక 1/4 కప్పు దాకా పాలు వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా స్వీట్ అయితే పాలన్నీ అబ్జర్వ్ చేసుకొని దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మరొక 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను. ఇందులో నేనైతే ఇలాచీ పౌడరు కాస్త సాల్ట్ వేస్తూ ఉంటారు స్వీట్లో. నేనైతే ఈ స్వీట్లో వేయట్లేదు, ఎందుకంటే ఈ పౌడర్లోనే మనకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. సో పర్టికులర్గా మనం ఇలాచీ అయితే ఏమీ యాడ్ చేసే అవసరం లేదు. ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకొని ఇక ఇంత దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా కవర్ పేపర్ అయినా తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రెడీ చేసుకున్న స్వీట్ని వీడియోలో చూపించిన విధంగా పేపర్ మీద వేసుకొని రోల్ చేసుకోవాలి ఈక్వల్గా. ఎంత సైజులో కావాలి, చిన్న ముక్కలు కావాలా పెద్ద ముక్కలు కావాలా అనేది మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి ఇలా రోల్ చేసుకోండి. ఇలా చక్కగా రౌండ్గా రోల్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, నేనైతే థ్రెడ్తో కట్ చేశాను. చాక్ అయితే కొంచెం మనకి స్వీట్ అతుక్కున్నట్లుగా అయిపోతుందని థ్రెడ్తో కట్ చేసుకున్నాను పీసెస్ అన్నింటినీ. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 3-4 రోజులైనా సరే పాడైపోవు. చాలా బాగుంటుంది స్వీట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మోరోవర్ హెల్దీ కూడా. ఈ స్వీట్ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.